వెంకటేశాయ. శ్రీనివాసుడు మహాలక్ష్మి ఆళ్వార్ల యొక్క పూలతోటలో విహరిస్తుండగా పూలతోటలు మొక్కలు పాడైపోతున్నాయని ఆళ్వారులు వారిని పట్టుకోవడానికి పరిగెత్తారట. శ్రీనివాసులు తప్పించుకున్నారు. మహాలక్ష్మి వారుని పట్టుకున్నారు ఆళ్వారులు. పట్టుకొని ఈ స్థలంలోనే అమ్మవారు ఉన్న స్థలంలోనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి అమ్మవారిని కట్టించి బంధించి ఉంచారు. ఆళ్వార్లు ఆలయానికి వెళ్ళి స్వామివారిని పూజిస్తుండగా స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు లేదట. అప్పుడు జరిగిన సంగతి ఆయనకి తెలిసింది. ఇంత తప్పు జరిగిందని ఆయన బాధపడుతున్నారు. అప్పుడు స్వామివారు మా యొక్క లీల వల్లనే ఇలా జరిగిందని చెప్పారట. ఇప్పటికీ ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు, అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారు ఆళ్వార్ల యొక్క గృహం యొక్క పూలతొట్టులోనే ఇప్పటికీ ఉన్నారు. వెళ్ళిన భక్తులు ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆళ్వారులు మరణించాక ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఈ తోటలోనే సమాధి చేశారు. ఆయన మరణించాక మరలా చెట్టుగా జన్మించి స్వామివారికి పూలు అందించాలని ఆయన ఈ చెట్టులాగా జన్మించారు. ఇప్పటికీ ఈ చెట్టు ఆయన గృహంలోని వెనుక భాగంలో ఉంది. వెళ్ళిన భక్తులు ఆ చెట్టుని దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.